మెదక్ జిల్లా చేగుంటపట్ల కేంద్రంలో బతుకమ్మ వేడుకల్లో భాగంగా మహిళలు ఆడిన బతుకమ్మలను చెరువులోకి పోవడానికి NH-44 హైవే ఉండటం వల్ల ప్రతిసారి పండగ సందర్భంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా జరగకూడదనే ఉద్దేశంతో స్టాప్ అండ్ మూవ్ లైట్లను బహూకరించిన సంఘ సేవకుడు ఐతా పరంజ్యోతి. ఈ కార్యక్రమంలో ఐతా పరంజ్యోతి, ఐతా దివాకర్, చిట్టిబోయిన రఘుపతి, తల్లారి రాములు, కర్ణే రాములు, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. రెడీగా అమ్మన్నట్టు వాళ్ళకి సిగ్నల్ రెడీగా అమ్మన్నట్టు అప్పుడు ఇది వస్తుంటే వెళ్ళిపోతారు. చేగుంట ఆడపడుచులకు బతుకమ్మను చెల్లో వేయడానికి వెళ్ళడానికి ఈ మార్గ మధ్యంలో హైవే ఉండడం వల్ల ఈ హైవే దాటడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎవరైతే చేయవలసిన వారు చేయకపోవడంతో ఇక్కడనే మన రాజు అండ్ వాళ్ళ టీము ఒక 4 రోజులు వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకు సేఫ్టీ మెజర్స్ ఏం లేవు కాబట్టి నిన్ననే అది గమనించి హైదరాబాద్ నుంచి సేఫ్టీ ఈ లైట్ ఒకటి అలాగే జాకెట్స్ తీసుకొచ్చాము. మాకు ఈ దండడానికి సులువుగా ఉంటుంది. ఈ రోడ్డుపై వెళ్ళే వాహనాలకు కూడా ఇది చూపించడం వల్ల వాహనాలు ఆపుతారు. ఆ టైంలో వాళ్ళు రోడ్డు దాటి ఆ చెరువులోకి వెళ్ళి బతుకమ్మలు వేసి మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఇవి వాళ్ళు అందించడం జరిగింది. ఒకసారి వాళ్ళు కంట్రోల్ కాకుండా వస్తే చాలా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఏ ఒక్కరికి కూడా చిన్న ప్రమాదం కావద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది.